ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నానండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఒక్కసారి వారి శత్రువుల చేతిలోంచి విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు పెట్టిన మొరకు దేవుడు విడిపించాడు. ఎలాగంటే వాళ్ళు విడిపించిన తర్వాత ఆయన మమ్మల్ని మర్చిపోలేదని మరి ఒక్కసారి రుజువు చేశారు. ఎందుకంటే మరి వారి శత్రువుల చేతిలోంచి మరి ఒక్కసారి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అది ఏంటంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనములో వాళ్ళు యెహోవా దృష్టికి మరి ఒక్కసారి దోషులయ్యారు. దోషులైనందుకు వారిని 7 సంవత్సరములు మరి మిద్యానీయులు అనే శత్రువు సమూహానికి మరి ఒక్కసారి దేవుడు అప్పగించి ఉన్నప్పుడు వారు మిద్యానీయులు వచ్చి వారి శత్రువు ఇశ్రాయేలు ప్రజలు వారికి విరోధి అయిన శత్రువులు వచ్చి మిద్యానీయులు మరి వాళ్ళని పాడు చేసి ఉన్నారు. వాళ్ళు వారికి స్థావరం ఏమీ లేక వారు పారిపోయి కొండలను వాగులను గుహలను దుర్గములుగా తమకు సిద్ధపరచుకొనిరి. దుర్గములు వారికి నివాసం చేయటానికి కొండల్లోనూ వాగుల్లోనూ గుహలను వాళ్ళు శత్రువుకు భయపడిపోయి పారిపోయి వారు గుహలోను వారి కొండలోను వాగులోను గుహలోను దుర్గములను తమకు సిద్ధపరచుకొని వారి శత్రువుకి దాగి ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని వారు మరలా మరి ఎంతగానో వారి జీవన సాధనమైనది అన్నీ కూడా వారి పంట పండించుకుంటుంటే ఆ పంటను పాడు చేశారు. పశువులను, ఒంటెలను, మరి గొర్రెలను. 3వ వచనం చదువుతాను. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమిని పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన మరి దేనినే గాని ఇశ్రాయేలీలకు ఉండనీక వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయులకు మిక్కిలి హీనదశకు వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టగా వారు మొరపెట్టారండి. దేవా, నీవే నా దిక్కు, నాకు దిక్కు ఎవరు లేరు, నువ్వు నాకు సహాయం చేయమని ఇశ్రాయేలు ప్రజలు మరి ఒక్కసారి మొరపెట్టినప్పుడు వాళ్ళు మొరను ఆ దేవాది దేవుడే ఎవ్వరూ ఆలకించలేదు. కానీ ఆ శత్రువు చెయ్యి వారికి మరీ భారముగా ఉన్నందున వారికి సహాయకులు ఎవరు లేకపోగా వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవాది దేవుడికి మరి ఒక్కసారి మొరపెట్టినప్పుడు ఆ దేవాది దేవుడు దిగివచ్చి ఒక దూతను వారికి పక్షముగా దేవునికి ఆ శత్రువు చేతిలో నుంచి మరి ఒక్కసారి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. ఎట్లనగా 7వ వచనం 8, 9 వచనాలు చదువు. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాడు. దేవుడు పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వారు ఎందుకు ఏం చేశారంటే వారికి మిద్యానీయులకు భయపడవద్దన్నారు. మరి 10వ వచనములో ఒక మాట ఉన్నది. ఆ మాట వీడియో ఎదుట చెప్పకూడదు, మీరు చదువుకోండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 10వ వచనములో మరి వారు చేసిన పాపం ఏంటో ఆ 10వ వచనములో రాయబడి ఉన్నది. ఆ 10వ వచనం రాయబడి ఉన్నది గనక వారికి మీరు భయపడొద్దని చెప్పిన దేవుడు ఏమి లేదు, ఓ చిన్న మాట అది. వారికి భయపడవద్దు, వారికి మరి నమ్మిక విశ్వాసము సొమ్మసిల్లిపోయారు. వారి శత్రువుకు భయపడిపోయారు. మీరు భయపడవద్దని చెప్పిన దేవుడు వారికి భయపడటం వలన
మరలా వాళ్ళు హీనదశకి రావటం వలన, వారు భయపడడం వలన, దేవుని యందు విశ్వాసము ఉంచకుండా వారి శత్రువుకు భయపడిపోయి వారి మాట వినినందున వారు హీనదశకు వచ్చారు. ఈ మీద శత్రువు చెయ్యి వారి మీద బరువాయను, వారు ఏలుబడి చేస్తున్నారు. వారికి ఎంతగానో భారముగా ఉండగా వారు మరలా దేవునికి మొరపెట్టినప్పుడు ఒక వ్యక్తిని వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. జాలిగల దేవుడు, దయ కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. మరి అటువంటి దేవుడు మరలా ఒకసారి ఒక నాయకుడిని ఏర్పరచుకొని, గిద్యోను అనే నాయకుడిని ఏర్పరచుకొని, అతను కూడా మరి గానుగ చోటన శత్రువుకి భయపడిపోయి మరి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచున్నాడు. ఆ దుల్లగొట్టుచుండగా మరి యెహోవా దూత, ఆ ప్రవక్త అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనుచున్నాడు, యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, మరి యెహోవా నీకు తోడై ఉన్నాడు, మరి భయపడకుము అని ఆ ప్రవక్త వచ్చి మరి గిద్యోనుతో చెప్పినప్పుడు ఆ గిద్యోను చాలా మరి అయ్యో ఆ గిద్యోను అంటున్నాడు, గిద్యోను 13వ వచనంలో అండి, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను? ఆ దేవుడే మాకు తోడుగా ఉంటే మాకు ఇదంతా మా పంటను పాడు చేస్తున్నారు, మా ఒంటెలను మేము ఏదైతే జీవన సాధనమైనది ఏదైతే మాకున్నదో అదంతా కూడా పాడు చేస్తున్నారు. మరి మీరు వచ్చేమో దేవుడు మీకు తోడే ఉన్నాడు, పరాక్రమ గల బలాజ్యుడా అని మీరు మాతో మాట్లాడుతున్నారు, ఇది ఎలాగూ సాధ్యము అని మరి యెహోవా దూత అనినప్పుడు మరి నిట్టూర్పులు విడుచుచున్నాడు గిద్యోను. అయ్యో ఇది ఎలా మాకు సాధ్యము అని నిట్టూర్పులు విడుచుచుండగా 14వ వచనం చదువుతున్నానండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, మరి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను విడిపింపబోవాడును నేనే, ఎల్లు నిన్నే పంపుతున్నానని చెప్పినప్పుడు, అయ్యో ఇది ఎలాగ సాధ్యము, ఇది ఎలాగ సాధ్యమయ్యా, అయ్యో మా గోత్రము, మేము మనిషే గోత్రము, ఎన్నిక లేని గోత్రము, ఆ గోత్రము పరిపాలన చేయకూడదు, మేము బలహీనము, ఎన్నిక లేని వారము, ప్రజలు మమ్మల్ని ఏది పట్టించుకోలేని వారు, మేము ఎన్నిక లేని వారు అని గిద్యోను చెప్పినప్పుడు, అలాగనొద్దు గిద్యోను, ఒక మనిషి హతమార్చున్నట్లుగా నీ శత్రువును నేడు ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించుచున్నానని మరి గిద్యోనుతో చెప్పుచున్నాడు. మరి ఈ సమయం మందు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, మరి నాకు సహాయకులు ఎవరూ లేరు, ఈ సమస్య నుంచి నాకు ఎవరు విడిపిస్తారని మరి ఎంతగానో నువ్వు మీరు ఎవరైనా బాధపడుతున్నారా? మరి ఇశ్రాయేలీయులు మొరపెట్టినట్టు ఆ బాధ నిమిత్తం మరి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆ బాధ నిమిత్తం ఏ సమస్య అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో, మిద్యానీయులు అనే ఆ శత్రువు, ఆ సమస్య అనే శత్రువు ఏదైతే మిమ్మల్ని బాధిస్తుందో మరి ఆ బాధ నిమిత్తము మరి ఎవరికి చెప్పుకోకుండా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న దేవునికి మొరపెట్టుము. రహస్యమందు చూచుచున్న దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవాది దేవుడైన యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. చెవియొగ్గి ఆలకించి మరి దేవుడు వారిని విడిపించి మరి ఒక నాయకుడిని మరి ఏ విధంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు. ఎవరి వలన ఎటు తోచని పరిస్థితి ఒక్కొక్క సమయము మన జీవితంలో ఉంటుంది. మరి ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడు. మరి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు మరి గిద్యోను అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఒక మనిషిని హతమార్చున్నట్లుగా నీ శత్రువుని హతమారుస్తావని మరి గిద్యోనికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు
మరి ఆ శత్రువు చేతి నుంచి ఒక ఆనవాళ్ళను అడిగి ఉన్నాడు. కింద వచనాల్లో ఉన్నాయండి. ఇంకా 15 కానించి 15, 16, 17, 18 ఇంకా 22 వరకు కూడా మరి ఆ యెహోవా పంపిన ఆ దూతతోనూ మరి గిద్యోనుకు వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉండగా అయ్యా ఇది ఎలా జరుగును, నాకు దానికి మరి ఎలాగూ నాకు ఒక సూచన కావాలి మరి అడిగినప్పుడు ఒక ఆనవాళ్ళని అడుగుతాడు గిద్యోను. ఆనవాళ్ళు అడిగిన రీతిగా మరి ఆ దేవాది దేవుడు ఆ దూత సహాయం చేసినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ దేవాది దేవుని విడిపించినప్పుడు, వారిని గిద్యోను కూడా విడిపించినప్పుడు అతను ఇలాగున మరి సంతోషించి దేవునికి బలి అర్పిస్తున్నాడు. అదేదనగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో కింద లైన్లో నుంచి చదివితే ఉంటుంది ఆ వాక్యము. ఎంత బాగుందో అండి. యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టి నేటి వరకు అది అబియేజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. అబియేజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ఆ స్థలములో ఒఫ్రాల్ అనే స్థలములో మరి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. మరి వారికి పెట్టిన సమాధానము సంతోషము వారికి ఇశ్రాయేలు ప్రజలకు గిద్యోను పొందుకున్నప్పుడు మరి ఆ దేవాది దేవుడికి బలిపీఠము కట్టి, దేవా మాకు సమాధానం ఇచ్చావయ్యా, సమాధానమునకు కర్త అని ఆ బలి అర్పిస్తూ మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు అండి. మరి అదేవిధంగా ఆయనకి పేరున్నది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ దేవుడి గిద్యోనుకి మరి ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఒక్కసారి సమాధానకర్తగా వచ్చి ఉన్నాడండి. ఆ శత్రువు చేతిలోంచి వారిని విడిపించి సమాధానం ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా నువ్వు ఏ బాధ చేత నువ్వు బాధపడుతున్నావో బాధపడవద్దమ్మా. మరి ఎవరైనా సరే మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మరి యెహోవా నామమున మరి దేవుని సన్నిధికి వెళ్ళి మీరు ప్రార్థన చేసినట్టయితే, తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీరు ప్రార్థన చేసినట్టయితే మరి ఆ ఆదరణకర్త, ఈ సమాధానకర్త ఇశ్రాయేలు ప్రజలకు శత్రువు చేతి నుంచి విజయాన్నిచ్చి విడిపించి తన బాహుబలము చాపి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి వాళ్ళకు జయాన్నిచ్చి వాళ్ళు సంతోషభరితులై ఆ గిద్యోను సమాధానకర్త అని బలిపీఠమును కడుతూ ఆరాధన చేస్తున్నాడు. మాకు సమాధానం ఇచ్చి ఉన్నాడు, సమాధానకర్త అని పేరు పెట్టి ఉన్నాడండి ఆ దేవాది దేవునికి. మరి అబ్రహాము కూడా అంటాడు బలిపీఠము కడుతూ, ఆయన నిత్య దేవుడని అబ్రహాము అంటాడు. హాగర్ అంటది ఆయన చూచుచున్న దేవుడు అని. తన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నప్పుడు హాగరు కూడా చూచుచున్న దేవుడు అయ్యా అని ఆమె పేరు పెట్టింది. ఈ గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ఆరాధన చేస్తూ మొరపెట్టినప్పుడు మరి విడిపించినందుకు, అయ్యా మా శత్రువు చేతి నుంచి ఆ మిద్యానీయుల చేతుల్లోంచి మాకు విడిపించావయ్యా, మాకు సమాధానకర్తగా నువ్వు వచ్చినందుకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలని చెల్లిస్తూ మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా మరి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు తుది శ్వాస వరకు కూడా మరి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారమే గనక మరి మీరు ఏ బాధ చేత అయితే ఇబ్బంది పడుతున్నారో మీరు ఎవ్వరికి చెప్పుకోకుండా రహస్యమందు చూచుచున్న దేవునికి మరి మొరపెట్టిన ఎడల మరి గిద్యోనికి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఒక్కసారి సమాధానకర్తగా వచ్చిన దేవుడు, ఆ సమాధానం ఇచ్చిన దేవుడు, ఆ సమాధానం కూడా నీకు కావాలంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆ సమాధానకర్త ఇశ్రాయేలు ప్రజలకు, మాకు, మనకు, మనందరికి ఇచ్చే దేవుడు గనక ఆ అట్టి దేవుడి యొద్దకు మీరు కూడా రమ్మని యేసు నామములో అడుగుతున్నాము.
ఈ మాటలు దేవుడు దీవించును గాక. మిమ్మును మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.